వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్ లో కూడా సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కూడా డియర్ తమన్, నిన్ను నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం ఒకంత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావా అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా లేదా మరో సామాజిక సమస్య అయినా సరే, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటలు తాలూకా ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి అని కూడా ఆయన రాసుకొచ్చారు. దాంతోపాటు ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, కానీ ఆ మాటలు మరొకరిలో స్ఫూర్తి నింపుతాయి, అలాగే ఇంకొకరిని నాశనం చేస్తాయి. కాబట్టి దేనిని ఎంచుకుంటావనేది నీపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అనుకుంటా చిరంజీవి ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్లో తమన్ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అయితే తమన్, మీరు కొట్టుకోండి, కానీ సినిమాను బతికించండి. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఓపెన్గా మన సక్సెస్ గురించి మనం చెప్పుకోలేకపోతున్నాం. నెగిటివ్ ట్రోల్స్ పై చాలా సిగ్గుగా ఉంది అంటూ కూడా తమన్ చెప్పుకొచ్చారు డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్ లో. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీపాల్, అయితే డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్ లో తమన్ చేసిన వ్యాఖ్యలు, అలానే చిరంజీవి కూడా స్పందించారు. అయితే ఇదంతా కూడా గేమ్ చేంజర్ కి సంబంధించి ఇండైరెక్ట్ గానే తమన్ కూడా మాట్లాడారా? డీటెయిల్స్ ఏంటి? తమన్ వాక్యాలపై అయితే చిరంజీవి పోస్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ అయితే నిన్న డాకు మహారాజు ఒక ప్రముఖ హోటల్లో అయితే జరిగింది. నిన్న అందరూ బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఆ సక్సెస్ ప్రెస్ మీట్ సంగీత దర్శకుడు అయితే మనం చేసిన వాక్యాలు అయితే వైరల్ గా మారిన విషయం తెలిసింది. ఎందుకంటే గేమ్ చేంజర్ కున్న డాకు మహారాజ్ కి తనే మ్యూజిక్ డైరెక్టర్. ఈ సంక్రాంతి 2 సినిమాలు తనవే కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఆన్లైన్ నెగిటివిటీ సినిమాపై అయితే తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని అయితే ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అయితే దీన్ని ఉద్దేశించి తాజాగా అయితే చిరంజీవి అతను మాట్లాడిన మాటలకైతే ఇతను స్పందించడం జరిగింది. ఎందుకంటే డియర్ తమన్, నిన్ను నువ్వు మాట్లాడిన మాటలు అయితే హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నిజంగా నాకు కొంత ఆశ్చర్యం అయితే అనిపించిందని, కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వు ఇంతగా స్పందించావు అని అనిపించింది. అని ఎంత కష్టపడతారు సినిమా కన్నా విషయం కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ పిల్లర్. ప్రొడ్యూసర్ గురించి కూడా చాలా మంచి వాక్యాలు కూడా చేయడం జరిగింది నిన్న. అయితే సినిమా అయినా, క్రికెట్ అయినా, లేదా మరో సామాజిక సమస్య అయినా, అంటే సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా తమ మాటల తాలూకా ప్రభావం అయితే ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఉచితమే, కానీ ఆ మాటలు మరొకరికి స్ఫూర్తి నింపుతాయి, ఇంకొకరిని నాశనం చేస్తాయి. కాబట్టి దేనిని ఎంచుకుంటాం అనేది నీపై ఆధారపడి ఉంటుంది. గతంలో కూడా ఎందుకంటే మీరు ఇంకా మారరా, మీరు కొట్టుకొని చావండి కానీ ఎందుకు ఒక సినిమాపై ప్రభావం చూపిస్తారు? ప్రొడ్యూసర్ అనేవాడు ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు తీయకపోతే మనకు ఫుడ్ లేదు, ఇంతమందికి భోజనం పెట్టే ప్రొడ్యూసర్ కి మీరంతా అన్యాయం చేస్తున్నారు ఫ్యాన్స్ పేరు చెప్పేసి. ఎందుకంటే ఖచ్చితంగా, ఎందుకంటే అలాగే ఇంకొకరు నాశనం చేస్తాయని నీపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాడు. అంటే మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుందని కూడా చిరంజీవి గారు రాసుకొచ్చారు. తమన్ గారు కూడా ఎందుకంటే దీనికి స్పందిస్తూ కూడా, డియర్ అన్నయ్య, మీ మాటలు నాకు కర్మణ్ణి వాదకారేస్తే మా ఫలేషు కదా వచ్చన అన్న భగవద్ లోకాన్ని కూడా గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్న మనుషులను కదన్నయ్య, ఒక్కసారి ఆవేదన గుండె కలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కళ్ళు తెరిచే లోపల చిదివేస్తుంటూ వచ్చిన బాధ అని నన్ను అర్థం చేసుకొని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి అన్నయ్య అని అయితే పేర్కొన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తమన్ ఏం మాట్లాడడం చూస్తే మాత్రం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దొరకదు. సక్సెస్ చాలా గొప్పది, జీవితంలో ముందుకు సాగడానికి కూడా కావాల్సిన ఎనర్జీని అయితే అది అందిస్తుంది. సక్సెస్ లేకపోతే తక్కువగా చూస్తుంటారు. మేమంతా కష్టపడేది విజయం కోసమే. ఇప్పుడున్న రోజుల్లో ఒక నిర్మాత సక్సెస్ అందుకోవడం, తన సక్సెస్ ను ఓపెన్ గా మాట్లాడుకోవడం కూడా ఎంతో కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ ట్యాగ్స్ సినిమాపై అయితే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఈ గేమ్ చేంజర్ కూడా హెచ్డి ప్రింట్ లో కూడా రిలీజ్ చేసి బస్సుల్లో, ఆ వెహికల్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ ఒక నెగిటివ్ ప్రచారం నెగిటివ్ గా డౌన్లోడ్ చేసి మూవీ రూల్స్ ప్రకారం కావచ్చు, ఇంకా వేరే బొమ్మ వెబ్సైట్స్ కావచ్చు, పలువురు వెబ్సైట్స్ ద్వారా ఈ సినిమాని అయితే హెచ్డి ని వ్యాపింపజేసి ఖచ్చితంగా సినిమా, ఎందుకంటే గేమ్ చేంజర్ ఒక ఫాల్స్ గా, ఎందుకంటే ఒక అసభ్యంగా అయితే ఖచ్చితంగా వారైతే జరిగితే సినిమాని కించపరచడం అయితే జరిగింది. అయితే ఒక నిర్మాత ఎంతో కష్టపడి డబ్బులు కూడా పెట్టుకుని ఫైనాన్స్ తెచ్చుకొని ఒక సినిమాలో పెడుతుంటాడు. మీరు క్రియేట్ చేసే నెగిటివిటీ ట్రెండ్స్ వల్ల ఒక నిర్మాత ఎంత కుమిలిపోతాడో మీకు తెలియదు. ఇది ఎంత దారుణమైన విషయం అని కూడా చెప్పాడు. నిర్మాతలు మనకు దేవుళ్లతో సమానం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. హీరోలు, సంగీత దర్శకులు, టెక్నీషియన్స్ తో పాటు ఫ్యాన్స్ పైన కూడా ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం తెలుగు సినిమాని గర్వంగా చూస్తుంది, తెలుగు సినిమా ప్రకాశిస్తుంది. అన్ని ఇండస్ట్రీల వారు తెలుగులో
లో సినిమా చేయాలని చూస్తున్నారు. మనమే మన సినిమాని చంపేస్తుంటే ఎంత బాధగా ఉంటుంది. ఒక విజయం గురించి మనం ఓపెన్ గా చెప్పలేకపోతున్నాం. ఇది దురదృష్టకరం. వ్యక్తిగతంగా మీరు తిట్టుకోండి, అంతేగాని సినిమాని మాత్రం ఖచ్చితంగా చంపేయకండి. అది ఏ మాత్రం కరెక్ట్ కాదని తమనైతే నేను మాట్లాడడం జరిగింది. దీనిపై చిరంజీవి స్పందించేసి, ఎందుకంటే తను కూడా ఇంట్లో ఇంత ఆవేదన ఉందా, ఇంత బాధ ఉందా అని చెప్పేసి, ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ ఉద్దేశించే గేమ్ చేంజర్ కావాల్సినంత నష్టం జరిగిపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే థియేటర్స్ తగ్గించేశారు. ఇటు డాక్ మహారాజ్ కావచ్చు, సంక్రాంతి సినిమా కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం, ఈ రెండింటికి ఇచ్చేసి ఆ సినిమాకి చాలా వరకు నెగిటివిటీ ట్రోల్ చేసి నెగిటివిటీని అయితే మూట కట్టుకొని ఖచ్చితంగా ఆ సినిమాకైతే ఎంత నష్టాన్ని చేశారో అంత నష్టాన్ని చేశారని చెప్పేసి తమైతే డాకు మహారాజ్ సక్సెస్ వీడియో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది వినయన. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్ లో సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆన్లైన్ నెగిటివిటీ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఉద్దేశించి తాజాగా మెగాస్టార్ అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. అయితే డాకు మహారాజ్ సక్సెస్ ప్రెస్ మీట్ లో తమన్ అసలు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. చాలా గొప్పది. ఎంత డబ్బు పెడితే దొరకదు. అది సక్సెస్ వచ్చే అది ఇట్ గివ్స్ ఎ గ్రేట్ ఎనర్జీ. మనం ముందుకు వెళ్ళడానికి, అడిగేయడానికి, సెటిల్ అవ్వడానికి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక కారు కొనుక్కోవడానికి, ఎంతో లైఫ్లో ప్లాన్ చేయడానికి, ఎన్నో విషయాలు. ఆ సక్సెస్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది. సో సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ లేకపోతే నేను ఎప్పుడో చెప్పినట్టున్నాను, అది ఫిలిం నగర్ లోపల వెళ్ళలేము. అలా నేరుగా హైటెక్ సిటీ అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. అలా ఏదో ఒకలాగా చూస్తారు మనల్ని, సక్సెస్ అలా చూస్తారనమాట. సో మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసమే. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి, ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది. అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా, సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12ంటికి నేను తప్పు చేశానంటే ఆడ పైన కాళ్ళలో పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. At 12 o'clock, I finish the job. Next రోజు when I'm getting up, I don't want any enemies in my life. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. యూ డోంట్ నో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీవన్ ఇన్ ద నైట్. సో ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్. ఈరోజు మాకు అఖండ నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుగు సినిమా ఇస్ ఫ్లయింగ్ హై. జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది, అమెరికాలో 10 మిలియన్ 15 మిలియన్ కొడుతోంది,
ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది, అసలు వరల్డ్ కార్నర్స్, నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి, ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి, ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది, ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా, ఇంకా వీ విల్ గో దేర్. తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, అంత చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు. సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సినిమా బాగాలేకపోతే ఓకే ఫైన్, వీ టేక్ ఇట్, వీ లెర్న్, నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎలా బాగా చేయాలి, మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం. వీఆర్ ఓపెన్ టు ఇట్. బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా, మన సోల్ కదా వాళ్ళు ఎంతో మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా, వాళ్ళని మన బాధ్యత అది. మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా, మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మనం ఇంటికే వెళ్తాం. సో మనం ఎలా చూడాలి ఇల్లు. సో అలానే ప్రొడ్యూసర్ కూడా, మనం ఏ సినిమాకి ఏం తప్పు జరిగినా అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది. సో అది మనం ఎంతో బాధ్యతగా మనం అది తీసుకోవాలి, మనం దాన్ని ఎంతో పాటించాలి. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో, బెంగ వచ్చేసింది. సో ఇలాంటివి నెగటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి అందరూ చెమట పెడుతున్నారు, అందరు చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది. అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం, అది అంతా మనం నేర్చుకోవాలి. సో ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకుంది. అది లోకం అంతా చూస్తోంది, ఏదో మనం కొట్టుకు చావడం కాదు, బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది. ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది, ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది. సో ఇదేదో నేను ఇంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడింది కదా, నాకు చెమట క్రికెట్ ఆడేటప్పుడే వస్తుంది, మైక్ మాడేటప్పుడు అంత రాదు. సక్సెస్